అటెన్షన్ ప్లీజ్. మనం ఫిట్గా ఉండడానికి నడక, జాగింగ్ అవసరం. అవి మాత్రమే సరిపోతాయా? నడక, జాగింగ్ క్యాలరీలను కరిగిస్తాయి, బరువు తగ్గుతారు, జీవక్రియ మెరుగుపడుతుంది. ఆకలి, దాహం మాట ఏమిటి? వాటిని అడ్రస్ చేయాలి. నడక తర్వాత ఏం తినాలి, ఏం తాగాలన్నవి కీలక ప్రశ్నలు. రోజు ఉదయం క్రమం తప్పకుండా నడుస్తూ ఉంటే కొలెస్ట్రాల్ కరుగుతుంది, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాయామం చేశాక మీరు ఫ్రెష్నెస్ పొందుతారు. కొంచెం అలసిపోయినట్లు అనిపించడం సహజం. అప్పుడు శరీరానికి అవసరమైన ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు అందించాల్సి ఉంటుంది. మరి ఏం తినాలి, ఏం తాగాలి? శక్తి స్థాయిని అధికంగా ఉంచడానికి ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు తినాలి. అందుకు అరటి పండు బెస్ట్. షుగర్ బాధితులైతే దాని బదులు వాల్నట్స్ తినడం మంచిది. సాధారణంగా నడక తర్వాత బంగాళదుంపలు, బ్రోకలి, గుమ్మడి ముక్కలు, క్యారెట్లు ఉడికించి తినొచ్చు. క్యారెట్, దోసకాయ, టొమాటోలతో శాండ్విచ్ తీసుకోవచ్చు. ఇలా ప్రతిరోజు కూరగాయలు తినడం వల్ల ప్రయోజనం ఏమిటంటే రక్తపోటు అదుపులోకి వస్తుంది, పేగు కదలికలు మెరుగుపడతాయి, క్యాన్సర్ ముప్పును నివారించగల వీలుంటుంది. ఉదయం పూట జాగింగ్ చేసి అలసిపోయిన స్థితిలో ఆరెంజ్, బ్లాక్బెర్రీస్, ద్రాక్ష, జామ, స్ట్రాబెర్రీ, యాపిల్, కివీస్, సీతాఫలం లాంటివి తినడం మంచిది. వాటిలో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కొంతమంది ఉదయమే పళ్ళు తినలేరు, అసౌకర్యంగా భావిస్తూ ఉంటారు. అటువంటి వారు మినహా మిగతా వారు ఎవరైనా నడక తర్వాత ఏదైనా పండు తినవచ్చు. ఏ, సి, కే, ఈ విటమిన్లతో పాటు శరీరానికి అవసరమైన కాల్షియం, ఫోలేట్, పొటాషియం లాంటి ఖనిజాలు వారికి అందుతాయి. ఉదయం నడక లేదా వ్యాయామం తర్వాత ఓట్స్ తీసుకోవడం మంచిది. వాటిలో ఫైబర్ అంటే పీచు ఎక్కువ. ఓట్స్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. ఉదయం నడక తర్వాత బాదం పప్పు రెగ్యులర్గా తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్లు బాగా అందుతాయి. మిల్క్ షేక్స్లో కూడా బాదం చేర్చుకోవచ్చు. బాదం పప్పులో ఖనిజాలు అధికమే. ఒక కప్పు పెరుగులో కొన్ని పండ్ల ముక్కలు, ఎండు ద్రాక్ష, బాదం కలిపి తీసుకోండి. జీర్ణక్రియ చురుకందుకుంటుంది, ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఉదయం వర్కౌట్, వ్యాయామం తర్వాత బ్రౌన్ రైస్, చికెన్ బ్రెస్ట్ తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. చికెన్లో ఉండే సెలీనియం చాలా మందిని గౌట్ ప్రమాదం నుంచి తప్పిస్తుంది. గౌట్ అంటే కీళ్లవాతం. నడక నుంచి రాగానే చేయాల్సిన మొదటి పని ఏమిటో తెలుసా? తేనె, నిమ్మరసం కలిసిన గోరువెచ్చని నీటిని తాగాలి. కొంతమంది నడక సాగిస్తుంటారు, ఒక విషయంలో పప్పులో కాలేస్తారు. ఉదయం అల్పాహారంలో కొంతమంది పరోటాలు, అధిక క్యాలరీలు కలిగిన ఆహారం, వేయించిన పదార్థాలు తీసుకుంటారు. అవి బరువు పెంచుతాయి, మీ నడక కష్టాన్ని వృధా చేస్తాయి. ఉదయం నడక తర్వాత డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది. బాదం, ఖర్జూరం, వాల్నట్స్ లాంటివి కలిపి తీసుకోవచ్చు. షుగర్ ఉన్నవారు ఎక్కువగా ఖర్జూరం జోలికి పోవద్దు. మార్నింగ్ వాక్ తర్వాత మరో మంచి ఆప్షన్ మొలకలు. పెసలు, శనగలు, పల్లీల మొలకలతో పాటు క్యారెట్, బీట్రూట్ వంటివి తినొచ్చు. నడక తర్వాత తగినంత నీరు తాగాలి. 1-1.5 లీటర్ల నీరు తాగాలని కొంతమంది సూచిస్తున్నారు. నడక వేళ చెమటలు పడతాయి, డీహైడ్రేషన్ జరుగుతుంది. అందువల్ల తిరిగి హైడ్రేట్ కావడానికి నీరు తాగాల్సి ఉంటుంది. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం తాగుతూ ఉండండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే నడక సెషన్ సార్థకమవుతుంది. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.